హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టిప్, నార్మల్గా మన ఇంట్లో బాగా పండిన బనానా ఉంటే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, దాన్ని అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కనుక ఎలుకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒకసారి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇలా బనానాని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అందులోనే 1-2 లేదా నాప్థలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఈ బౌల్లో వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి, ఆ స్మెల్కి ఎలుకలు అనేది అట్రాక్ట్ అయ్యి ఈజీగా తినేస్తాయి. వాటి వల్ల ఎలుకలు అయితే చనిపోతాయి. పెట్స్ కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే పిల్లలకి తెలియకుండా తిన్నారు అనుకోండి, చాలా పెద్ద డేంజర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పెట్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టి వాళ్ళు లేవడానికంటే ముందే దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో చాలా వరకు ఫ్రైడే, సాటర్డే, థర్స్డే అలా మాప్ అయితే పెడుతూ ఉంటాము. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, డైలీ పెడుతూనే ఉంటారు కదా. మనం మాప్ పెట్టేటప్పుడు ఓన్లీ చాలామంది ఫ్లోర్ క్లీనర్ ఒకటి మాత్రమే వేస్తారు. ఫ్లోర్ క్లీనర్తో పాటు వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లోర్ నీట్గా ఉంటుంది. ఫ్లోర్ పైన బ్యాక్టీరియా, ఫంగస్, చిన్న చిన్న ఈగలు, దోమలు, పురుగులు అలాంటివి అయితే తిరగకుండా ఉంటాయి. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఫ్లోర్ మీద పాకుతూ ఆడుతూ ఉంటారు కదా, దానివల్ల వాళ్ళకి ఏంటంటే కింద పడ్డవన్నీ కూడా నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో మాప్ పెట్టేటప్పుడు ప్రతిసారి వాటర్లోనైతే వీటిని యాడ్ చేసుకోండి. ఒక మూత వరకు మనం ఏదైనా యూస్ చేస్తే ఫ్లోర్ క్లీనర్ ఎప్పుడైనా సరే కొంచెం లైట్గా ఫ్లేవర్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ స్మెల్ అలాంటిది ఉన్నది అనుకోండి, పిల్లలు అయితే వామిట్ చేసేస్తారు. ఇలా ఏదైనా ఒక మంచి ఫ్లేవర్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్, అలాగే జవాదు పౌడర్. ఈ జవాదు పౌడర్ వేయడం వల్ల మనకి 15-20 డేస్ అయినా సరే ఇంట్లోనైతే మంచి సువాసన వస్తుంది. ఏ మూలనైనా సరే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం బకెట్ వాటర్లో కలిపేసి డైరెక్ట్గా కనుక మాప్ పెట్టుకున్నాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది. సాల్ట్ అలాగే మనం జవాదు వేయడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్, ప్రతిరోజు మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని పడపోస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అస్సలు పడేయకండి. ఆ నీటితోనైతే చాలా యూజెస్ ఉన్నాయి. అందులోనే కొంచెం కాఫీ పౌడర్ అలాగే పసుపును వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లైక్ కరివేపాకు చెట్టు, ఓమ చెట్టు కానీ అలాగే తులసి చెట్టు, ఆ మొక్కలకి కనుక వాటర్ వేసాము అనుకోండి, చెట్లన్నీ చాలా మంచిగా ఎదుగుతాయి. వాటికి చీడ అలాంటివి పురుగు పట్టడానికి అయితే ఉండదు. బయట నుండి మనం పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎలాంటివి యాడ్ చేయకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ వాటర్తో కనుక రోజు వేసాము అనుకోండి, మంచి పెస్టిసైడ్ లాగా యూజ్ అవుతుంది. చెట్లు అనేది కూడా చాలా పచ్చగా ఉంటాయి. ఇంకా కరివేపాకు చెట్టు కనుక ఈ వాటర్ కనుక వేసాము అనుకోండి, చెట్టు అనేది చాలా మంచిగా ఎదుగుతుంది. చిన్న చిన్న పురుగులు పట్టడం అలాంటివి అయితే ఉండదు. ఆకులు కూడా చాలా నీట్గా పచ్చగా వస్తాయి. సో ఎవ్రీడే ఈ వాటర్ వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగానైతే యూజ్ చేసుకోండి. కాఫీ పౌడర్ లేదు అనుకోండి, డైరెక్ట్గా పసుపు కలిపిన వాటర్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ పసుపు కూడా వద్దు అనుకుంటే డైరెక్ట్గా నార్మల్ వాటరే వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఇడ్లీ దోశ కాంబినేషన్ కంపల్సరీ పల్లి చట్నీనే చేసుకుంటూ ఉంటాం. పల్లి చట్నీ అనేది కొంచెం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వాడుకుంటూ ఉంటాం కదా, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్ తీసి కనుక తిన్నాము అనుకోండి చల్లగా ఉంటుంది. అలా అని మనం స్టవ్ పైన పెట్టి కనుక హీట్ చేసాము అనుకోండి, చట్నీ టేస్ట్ అంతా మారిపోతుంది. అలా వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో ఈ గిన్నెను 5 minutes పెట్టి కనుక తీసాము అనుకోండి, చట్నీ అనేది మంచిగా హీట్ అయిపోతుంది. టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ చేసేటప్పుడు ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడుతూ ఉంటాం కదా, అడుగున ఏంటి అంటే కొన్నిసార్లు నల్లబడిపోతూ ఉంటుంది. అలా నల్లబడకుండా అడుగంటకుండా ఉండాలి అంటే ఆ వాటర్లో కొంచెం చింతపండు వేసి కనుక ఇడ్లీ పెట్టాము అనుకోండి, ఇడ్లీ అడుగు భాగం అనేది నల్లబడకుండా ఉంటుంది. మనం క్లీన్ చేయాల్సిన పని కూడా తప్పుతుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలోనూ ప్రతి టిఫిన్లోనూ ఆనియన్ అయితే తప్పకుండా వాడుతూ ఉంటాము. ఇలా ఆనియన్స్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఆనియన్ ఎప్పుడైనా సరే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. ఇలా కొంచెం గాలి తగిలింది అనుకోండి, ఆనియన్స్ అనేది తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి. కొంచెం పెద్ద సైజు ఉన్న బుట్టలో వేసుకోవాలి. గాలి అనేది ఎక్కువగా పోవడం వల్ల ఉల్లిగడ్డలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టాము అనుకోండి, ఒకవేళ ఏదైనా ఉల్లిపాయ పాడైపోయినా కూడా అందులో నుండి వచ్చే ఏదైతే
తేమ ఉంటుంది కదా, ఆ తేమ న్యూస్ పేపర్ పీల్చేస్తుంది. దాని ద్వారా వేరే ఉల్లిగడ్డలు అనేది పాడవకుండా ఉంటాయి. అలాగే ఒక కొబ్బరి చిప్పను ఉంచడం వల్ల ఉల్లిగడ్డ తొందరగా కుళ్ళిపోకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాము. వన్స్ ఈ ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేసే ముందు దీన్ని అయితే ఒకసారి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. మనము ఇలా అంతా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, లైక్ చపాతీ కర్ర కానీ, చపాతీ చేయడానికి యూస్ చేసే కోల కానీ, వుడెన్ ఐటమ్స్ ఏవి ఉన్నా సరే ఇందులో పెట్టేసి రబ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఎండలో పెట్టి తర్వాత కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, అవి గట్టి పడతాయి. అలాగే ఇవి తొందరగా విరిగిపోకుండా కూడా ఉంటాయి. నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అయినా కూడా ట్రై చేయండి, చాలా రోజుల వరకు గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం డ్రై ఫ్రూట్స్ అనేది అందరూ కూడా కామన్గా తింటూ ఉంటారు. మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటాయి. మెయిన్గా బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కదా. ఇలా జీడిపప్పు అనేది ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇందులోనే ఒక 2-3 మిరియాలు, అలాగే కొంచెం రా సాల్ట్ వేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా మిరియాలు వేసి స్టోర్ చేసాము అనుకోండి, మిరియాల గాడికి పురుగు పట్టకుండా ఉంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి సపరేట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలాంటి ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ అయితే అన్నీ పెడుతూ ఉంటాం కదా. ఇలా డైరెక్ట్గా కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టడం వల్ల ఆయిల్ మరకలు, జిడ్డు అంతా కౌంటర్ టాప్ పైన పడి బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అయితే ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆ ప్లేస్ అంతా కూడా డర్టీగా అయిపోతుంది. మళ్ళీ ప్రతిరోజు కూడా అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక బుట్ట తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసుకోవాలి. అందులో బియ్య పిండి కానీ, మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా కొంచెం పిండిని వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఏదైనా ఎక్సెస్ కింద పడిపోయినా సరే ఆ పిండి అనేది తొందరగా పీల్చేస్తుంది, మరకలు అయితే కనిపించకుండా ఉంటాయి. తర్వాత ఈ ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ అన్నీ అందులో పెట్టేసి స్టవ్ పక్కన కౌంటర్ టాప్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి, కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. కౌంటర్ టాప్ పైన ఆయిల్ మరకలు కాకుండా, బొద్దింకలు తిరగకుండా, బల్లులు అలాంటివి అయితే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఇలాంటి గిన్నెలు అయితే మనము ఎగ్స్ అలా బాయిల్ చేసినప్పుడు కొన్ని రోజులు ఎగ్స్ కనుక కంటిన్యూస్గా ఒకే గిన్నెలో కనుక బాయిల్ చేసాము అనుకోండి, అడుగంతా కూడా నల్లబడిపోతూ ఉంటుంది. అలానే మనం స్టీల్ స్క్రబ్బర్తో కనుక రుద్ది క్లీన్ చేసాము అనుకోండి, ఒక జస్ట్ 1 or 2 డేస్ మాత్రమే నీట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత సేమ్ అలానే నల్లబడిపోతూ ఉంటుంది. స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా కొంచెం సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ ఫాయిల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక 2 మినిట్స్ పాటు కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి, దానిపైన పేరుకున్న నల్లగా ఉండే పార్ట్ ఏదైతే ఉంటుంది కదా, అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ప్రతిరోజు ఇంతలా రుద్ది చేయాల్సిన పని లేకుండా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే పైన ఏదైతే లేయర్ వచ్చింది కదా, ఆ లేయర్ అంతా కూడా సింపుల్గా పోతుంది. ఎప్పుడైనా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేస్తే గిన్నె పలచగా అయిపోతుంది, అలాగే అన్నీ కూడా గీతలు పడతాయి. సో ఎప్పుడైనా ఇలా సిల్వర్ ఫాయిల్తో కనుక క్లీన్ చేసామనుకోండి, ఈజీగా ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అందులో పైన పేరుకున్న నల్లగా ఏదైతే ఉందో అదంతా కూడా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఇలాంటి అల్యూమినియం గిన్నెలో వాడుకునేటప్పుడు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే ఇలా తప్పకుండా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్టీరియా, ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే కుక్ చేసుకోండి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సాంబార్ కానీ, రసం కానీ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ చింతపండుని అయితే నానబెట్టాలి. ఒకవేళ చింతపండు కనుక నానబెట్టడం మర్చిపోయాము, ఇన్స్టెంట్గా చింతపండు కనుక నానాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. మనం ఎప్పుడైనా చింతపండు నానబెట్టడానికి నార్మల్ వాటర్ వేసి నానబెడుతూ ఉంటాం కదా, ఇన్స్టెంట్గా 5 మినిట్స్లోనే నానాలి అంటే హాట్ వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం కనుక సాల్ట్ వేసుకున్నాము అనుకోండి, మనకి 1 అవర్ చింతపండు నానితే ఎంతైతే గుజ్జు వస్తుందో, జస్ట్ ఇలా హాట్ వాటర్ వేసి నానబెట్టడం వల్ల 5 మినిట్స్లోనే అంత గుజ్జు వస్తుంది. మనకి రసం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. టైం లేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చింతపండు పులిహోర చేయాలి, చింతపండు పులుసు చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ హాట్ వాటర్ వేసి కనుక నానబెట్టారు అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ గుజ్జు అయితే వస్తుంది, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టిప్, కరివేపాకు ప్రతి కర్రీలోనూ వేస్తాము. ప్రతి కర్రీకి పోపు చేస్తే ప్రతి దాంట్లో కరివేపాకు లేకుండానైతే కర్రీ అయితే ఉండదు కదా. అలా కరివేపాకు అనేది మనం తక్కువ క్వాంటిటీ, తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు, లేదంటే ఊర్లో అలా వెళ్ళినప్పుడు ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు 1 or 2 డేస్లోనే, లేదు అంటే 1 వీక్లోనే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా మంచిగా ఆరబెట్టుకోవాలి, అందులో తేమ లేకుండా. అందులోనే కొంచెం వేడి చేసిన కుకింగ్ ఆయిల్ వేసి ఇలా మొత్తం కూడా ఆకులకి అప్లై అయ్యేలాగా మొత్తం కూడా చేసుకోవాలి. తర్వాత
ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసి ఈ ఆకునంతా కూడా అందులో వేసుకోవాలి. ఇందులో కావాలి అంటే కొన్ని బియ్యంని కనుక వేసుకున్నాము అనుకోండి, అందులో ఏదైనా తడి కానీ తేమ కానీ ఉన్నా కూడా ఆ బియ్యం అనేది పీల్చేస్తుంది. వద్దు అనుకున్న వాళ్ళు పైన టిష్యూ పేపర్ పెట్టి కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, 1 or 2 months అయినా సరే కరివేపాకు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఆల్రెడీ కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే షేర్ చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ప్రతి టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. ప్రతి టిప్ కూడా టైం సేవింగ్, మనీ సేవింగ్ అయ్యేలాగానైతే ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేస్తాను.